ఆసీస్ హాకీ ప్లేయర్ మట్ డాసన్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు ఏకంగా కుడి చేతి ఉంగరం వేలును తీసివేశాడు. ఈ విషయం ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. డిఫెండర్ అయిన డాసన్ కుడి చేతి ఉంగరపు వేలికి ఇటీవల పెద్ద గాయమైంది. శస్త్రచికిత్స చేసుకున్నా కోలుకునేందుకు చాలా సమయం పట్టనుందని డాక్టర్లు చెప్పారు. అదే జరిగితే ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ కు దూరం అవుతాడు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన డాసన్ ఎలాగైనా దేశం తరపున ఒలింపిక్స్ లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా గాయమైన వేలి పైభాగాన్ని పూర్తిగా తొలగించుకొని దేశం పైన ఆటపైన తనకున్న మక్కువను చాటుకున్నాడు. పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. వేలు తొలగించుకోవడానికి ముందు విషయాన్ని భార్యకు చెప్పానని, ఆమె వద్దని వారించిందని చెప్పాడు. అయినప్పటికీ నిర్ణయం మార్చుకోలేదని వివరించాడు. కాగా 6 ఏళ్ల క్రితం అతనికి హాకీ స్టిక్ తగలడంతో దాదాపు కంటి చూపు కోల్పోయేంత పని అయింది. అప్పుడు కూడా ధైర్యంగా ఉండి కంటి చూపును కాపాడుకోగలిగాడు. ఇప్పుడు మళ్ళీ వేలిని తొలగించుకొని మరోమారు వార్తల్లోకి ఎక్కాడు. మట్ డాసన్ కు ప్రస్తుతం 30 సంవత్సరాలు. వచ్చే ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఈసారి ఒలింపిక్స్ లో ఖచ్చితంగా పాల్గొనాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. వేలు తీసివేసే నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ప్రముఖ బ్రాడ్కాస్టింగ్ సంస్థ 7 నెట్వర్క్ ఈ విషయాన్ని ప్రసారం చేయడంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా తెలిపింది. డాసన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆసీస్ హాకీ జట్టు కెప్టెన్ ప్రశంసించాడు. తనకే గాని ఆ పరిస్థితి తలెత్తితే డాసన్ చేసిన సాహసం చేసేవాడని కాదని తెలిపాడు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.